ఫ్రెండ్స్, ఇండియా పాకిస్తాన్ కి మధ్య జరిగిన లాస్ట్ క్రికెట్ మ్యాచ్ యొక్క ఆడియన్స్ వ్యూవర్షిప్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్ ను దాదాపు 60 కోట్ల మందికి పైగా వ్యూవర్స్ జియో హాట్స్టార్ పైన చూశారు. 60 కోట్ల మంది అంటే ఈ జనాభా అమెరికా మొత్తం జనాభాకి రెట్టింపుగా ఉంది. ఇలాంటి వ్యూవర్షిప్ ని ప్రపంచం మొత్తం మన ఇండియన్ ఓటీటీ ప్లాట్ఫామ్ పైన మొట్టమొదటిసారిగా చూసింది. ఈ దెబ్బతో జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ మొత్తం ఇండియాలోనే రారాజుగా ప్రకటించుకుంది. జియో హాట్స్టార్ కి ముందు వరకు కూడా ఇండియాలో బయటి ఓటీటీలే రాజ్యమేలాయి. ఒక్కసారి ఆ డాటా చూస్తే 2001లో అమెజాన్ ప్రైమ్ యొక్క వ్యూవర్షిప్ 2,18,00,000, నెట్ఫ్లిక్స్ యొక్క వ్యూవర్షిప్ 55 లక్షలు, డిస్నీ ప్లస్ హాట్స్టార్ యొక్క వ్యూవర్షిప్ ఏకంగా 4,06,00,000గా ఉండింది. అప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ నంబర్ 1 ప్లేస్ లో వెలిగిపోతుంది. అప్పుడు జియో మొత్తం ఓటీటీస్ లిస్ట్ లోనే వెనకబడి చివరలో ఉండేది. ఆ తర్వాతి రోజుల్లో ఓటీటీ రంగంలో ముఖేష్ అంబానీ ఊహించని విధంగా నిర్ణయాలను తీసుకుని అనూహ్యంగా పావులను కదిపారు. ఫలితంగా కనీసం ఇండియన్ ఓటీటీస్ లో కాంపిటీషన్ లో కూడా లేని జియోని జియో హాట్స్టార్ గా మార్చి మార్కెట్ షేర్ ని 31% తో నంబర్ 1 పొజిషన్ లోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం జియో హాట్స్టార్ యొక్క వ్యూవర్షిప్ 61 crores కి పైమాటే. డిస్నీ ప్లస్ హాట్స్టార్ వంటి వరల్డ్ వైడ్ కంపెనీకి కూడా జియోతో మర్జ్ అవ్వక తప్పలేదు. దాంతో డిస్నీ ప్లస్ హాట్స్టార్ కాస్త జియో హాట్స్టార్ గా మారిపోయింది. అసలు ప్రశ్న ఏంటంటే 100 సంవత్సరాల అనుభవం గల అతిపెద్ద సంస్థ డిస్నీ, అలాగే మరో పెద్ద సంస్థ నెట్ఫ్లిక్స్ లను ముఖేష్ అంబానీ తన జీనియస్ బిజినెస్ స్ట్రాటజీతో ఏ విధంగా వెనక్కి నెట్టేసి నంబర్ 1 గా నిలబడ్డాడో ఇప్పుడు చూద్దాం. ఈ స్టోరీ 2004లో డిస్నీ ద్వారా స్టార్ట్ అవుతుంది. అదే సంవత్సరంలో డిస్నీ ఛానల్స్ ద్వారా మొట్టమొదటగా ఇండియన్ ఆడియన్స్ కి పరిచయం అయింది. మొత్తం దేశంలో కేబుల్ టీవీ యొక్క ప్రాముఖ్యత పెరుగుతున్న సమయం అది. అందరూ డిష్ టీవీలపైన ఆకర్షితులవుతున్న సమయం. డిష్ టీవీ ప్రతి చోట పాకిపోవడంతో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల ప్రసారాలకి కూడా మార్గం చాలా ఈజీ అయిపోయింది. దాంతో డిస్నీ ఛానల్ చాలా పాపులర్ అయిపోయింది. దాని తర్వాత డిస్నీ ఇండియాలో ఒక పెద్ద మీడియా సామ్రాజ్యాన్ని సృష్టించింది. 2006లో హంగామా ఛానల్ని కొనేసింది. 2012లో సినిమాలు తీయడానికి యూటీవీని కొనేసింది. యూటీవీ అప్పటికే సృష్టించిన రికార్డులో రంగ్ దే బసంతి, జోధా అక్బర్, కోయ్ పోచా వంటి మంచి సినిమాలు ఉన్నాయి. ఈ రికార్డ్స్ ను బట్టి యూటీవీ డిస్నీతో కలిసిపోవడంతో డిస్నీ ఇండియాలోనే తిరుగులేని ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీగా మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందుకు వ్యతిరేకంగా అంతా జరిగింది. వాళ్ళు డిస్నీ ద్వారా తీసిన హై బడ్జెట్ సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో అర్థమైంది ఏంటంటే డిస్నీకి ఇండియా వ్యూవర్స్ యొక్క ఆసక్తి, అభిరుచి సరిగ్గా అర్థం కాలేదు. మొహంజదారో, ఫిటోర్, కట్టిబట్టి, జగ్గా జాసూస్ ఘోరంగా బాక్సాఫీస్ దగ్గర భారీగా లాస్ అయ్యాయి. దాంతో 2016లో డిస్నీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ని ఆపేయవలసి వచ్చింది. అయినప్పటికీ నంబర్ 1 గానే ఉంది. ఎందుకంటే 2012లోనే డిస్నీ 21st ఫాక్స్ సెంచరీని కొనేసింది కాబట్టి. ఈ 21st ఫాక్స్ సెంచరీ చేతిలో అప్పటికే మొత్తం ఇండియా యొక్క స్టార్ నెట్వర్క్స్ అంతా ఉంది. స్టార్ ప్లస్, స్టార్ గోల్డ్, స్టార్ స్పోర్ట్స్ తో పాటు 80కి పైగా టీవీ ఛానల్స్ ఉండేవి. దీంతో పాటు డిస్నీకి 21st ఫాక్స్ సెంచరీ యొక్క మరో పెద్ద మార్కెట్ అసెట్ లభించింది. అదే ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్. మీకు గుర్తుండే ఉంటుంది, 2016లో జియో యొక్క రాక వల్ల ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి పెద్ద సపోర్ట్ వచ్చింది. దాంతో డిస్నీ స్టార్ నెట్వర్క్స్ ఇండియాలో ప్రతి ఇంట్లోనూ తిష్ట వేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఓటీటీలకి మరో పెద్ద బంపర్ ఆఫర్ ఇండియాలో లాక్డౌన్ విధించడం. లాక్డౌన్లో డిస్నీ, హాట్స్టార్ రెండు కలిసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ గా మారి ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన దూసుకెళ్లాయి. ఎంతగా అంటే 2 ఏళ్లలో ఇండియాలోనే అతిపెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్ గా డిస్నీ ప్లస్ హాట్స్టార్ అవతరించింది. 2023 నాటికి ఓటీటీలో కాంపిటీషన్ ఎలా ఉండేదంటే అమెజాన్ ప్రైమ్ లో 2,23 lakhs సబ్స్క్రిప్షన్స్, నెట్ఫ్లిక్స్ లో 61 lakhs సబ్స్క్రిప్షన్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో 5 crores కి పైగా సబ్స్క్రిప్షన్స్ తో నంబర్ 1 గా మారింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ కి 3 ప్రధాన బిజినెస్ మోడల్స్ ఉండేవి. ఒకటి, లోకల్ కంటెంట్ తో అన్ని భాషల్లోనూ కలిపి 80కి పైగా స్టార్ నెట్వర్క్ ఛానల్స్ ఉండడం.
2 స్పోర్ట్స్ అండ్ ఐపీఎల్స్ వ్యూవర్షిప్. క్రికెట్ ఫ్యాన్స్ మాస్ వ్యూవర్షిప్ కి ఇండియా మొత్తంలో అతిపెద్ద ప్లాట్ఫామ్ గా డిస్నీ ప్లస్ హాట్స్టార్ మారింది. స్టార్ ఇండియా ఐపీఎల్ యొక్క బ్రాడ్కాస్ట్ రైట్స్ ని 2017లో 16,000 కోట్లతో 5 years పీరియడ్ కోసం అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఐపీఎల్ టైంలోనే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యొక్క సబ్స్క్రిప్షన్స్ అమాంతం పెరిగిపోయాయి. 3 మెయిన్ బిజినెస్ మోడల్. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్రీమియం ఫీచర్స్ తో పాటు ఫ్రీ ఫీచర్స్ ని కూడా ఇవ్వడం చాలా ప్లస్ అయింది. ఫ్రీ కంటెంట్ ని అందించడంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లోకి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ పాకుపోయింది. ప్రేక్షకుల్లో అన్ని వర్గాలని ఆకర్షించే ఆఫర్స్ ని పెట్టడంతో తిరుగులేని ఓటీటీగా దూసుకెళ్లింది. మీకు ఈ పాటికే ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇదంతా డిస్నీ యొక్క స్టోరీ కదా, ఇందులో ముఖేష్ అంబానీ ఎక్కడున్నాడు అని. ఇంత స్టాండర్డ్ గా పునాదులు వేసిన డిస్నీ ప్లస్ హాట్స్టార్ ని జియో ఎలా ఓడించగలిగిందో ఇప్పుడు చూద్దాం. డిస్నీ ఇండియాలో ప్రతి ప్రేక్షకుడికి అందుబాటులోకి రావాలనే ఆలోచనతో సబ్స్క్రిప్షన్ ని పెంచుకునే వేటలో పడింది, కానీ సంస్థ యొక్క ఫైనాన్షియల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ లాస్ లోనే నడిచాయి. 2021లో డిస్నీ యొక్క రెవెన్యూ 1,670 కోట్లు అయినప్పటికీ 600 కోట్ల లాస్ లోనే ఉంది. 2022 వచ్చేసరికి లాస్లు తగ్గిపోవడం ప్రారంభమయ్యాయి. రెవెన్యూ 3,270 కోట్లయితే లాసెస్ 343 కోట్లుగా ఉండింది. ఇకపై అన్ని లాభాలే అని డిస్నీ ప్లస్ హాట్స్టార్ అనుకుంది. కానీ ఇక్కడ ఊహించని పెద్ద ట్విస్ట్ ఎదురైంది. అదేంటంటే 2017లో తీసుకున్న ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ 5 years అగ్రిమెంట్ 2022తో పూర్తయింది. ఈ 5 years అగ్రిమెంట్ పూర్తవగానే ఆ రైట్స్ ని ఎవరు కొన్నారు? ముఖేష్ ధీరుభాయ్ అంబానీ. ఈ షాక్ ని డిస్నీ అస్సలు ఊహించలేదు. అంతేకాదు అంబానీ ఐపీఎల్ ఇక నుండి ఫ్రీ అని అనౌన్స్ చేశాడు. దాంతో ఇండియా మొత్తంలో అతిపెద్ద ఈవెంట్ అయిన ఐపీఎల్ చూసే 50 కోట్ల మందికి పైగా జనం ఎగిరి గంతేశారు. ముఖేష్ అంబానీ ఈ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్స్ లో దాదాపు 2.5 కోట్ల మంది తమ సబ్స్క్రిప్షన్స్ ని డ్రాప్ చేసుకున్నారు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ కి ఇది మొదటి షాక్ మాత్రమే. మరొక షాకింగ్ విషయం ఏంటంటే హెచ్బిఓ యొక్క ప్రీమియం కంటెంట్ రైట్స్ తో కూడా మర్జ్ అయ్యింది. ఇలా దాదాపుగా డిస్నీ ప్లస్ హాట్స్టార్ నుండి బిజినెస్ యొక్క మెయిన్ పిల్లర్స్ ని సొంతం చేసుకున్నాడు ముఖేష్ అంబానీ. అయినప్పటికీ డిస్నీ దగ్గర ఒకే ఒక కాన్ఫిడెంట్ ఉంది, అదే లోకల్ కంటెంట్ స్టార్ నెట్వర్క్స్. 1,000 కోట్లు దారపోసి అలసిపోయిన డిస్నీ ప్లస్ హాట్స్టార్ కి ఆ టైంలో ముఖేష్ అంబానీ తమతో విలీనం అవ్వడానికి ప్రపోజల్ పెడతాడు. వేరే ఏ ఆప్షన్ లేని డిస్నీ ప్లస్ హాట్స్టార్ జియోతో మర్జ్ అయిపోయింది. అలా జియో హాట్స్టార్ గా మారిపోయింది. ముఖేష్ అంబానీ ఏళ్ల తరబడి వేచి ఉండి వ్యూహాత్మకంగా తన బిజినెస్ స్ట్రాటజీ వాడి జియోని నంబర్ 1 జియో హాట్స్టార్ గా మార్చాడు. ఇకపై ఓటీటీ రంగంలో జియో ఎన్ని ఆఫర్స్ తో సందడి చేస్తుందో చూడాలి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో రాయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఎంకరేజ్మెంట్గా ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.